హలో ఎవ్రీవన్, టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లమ్ 3 బిగ్ కంట్రీస్ అనే ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. సో మనకి వరల్డ్ టేబుల్ ఇచ్చాడు. వరల్డ్ టేబుల్ లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ ఒక కంట్రీ నేమ్ అండ్ అండ్ ఆ కంట్రీ ఏ కాంటినెంట్ కి ఆ సంబంధించింది, అండ్ ఆ కంట్రీ యొక్క ఏరియా ఎంత, సర్ఫేస్ ఏరియా ఎంత, అండ్ ఆ కంట్రీ యొక్క పాపులేషన్ ఎంత, అండ్ కంట్రీలో జీడిపి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో ఎంత మానిటరీ వాల్యూ ప్రొడ్యూస్ చేశారు. సో ఆల్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో ఇక్కడ కంట్రీ అనేది మనకి ఇక్కడ ప్రైమరీ కీ అని చెప్తున్నాను నార్మల్ గా. సో మనకి యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, సో ఇలా మనకి తెలిసిందే కదా, మనకి డిఫరెంట్ కాంటినెంట్స్ ఉంటాయి. సో ఆ కాంటినెంట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. సో మనకి ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ లో మనకి ఈ 3 కాంటినెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో దీస్ ఆర్ ద కంట్రీస్. సో దీస్ ఆర్ ద కంట్రీస్. సో దీస్ ఆర్ ద కంట్రీస్. సో ఆ కంట్రీస్ ఏ కాంటినెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ మనకి ఈ సర్ఫేస్ ఏరియా ఉంది కదా కంట్రీకి, అది ఏరియా అన్నమాట. అండ్ ఆ కంట్రీలో ఉన్న పీపుల్ పాపులేషన్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అల్బేనియా సో అండ్ సో పాపులేషన్ ఉన్నారు. అండ్ ఈచ్ కంట్రీ గూడ్స్ అండ్ సర్వీసెస్, లైక్ గూడ్స్ అంటే మనకి గోల్డ్, అండ్ సర్వీసెస్ లైక్ ఆ గోల్డ్ ని ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అవి సర్వీసెస్, ఇంటాంజిబుల్ థింగ్స్ ని సర్వీసెస్ అంటాం. సో దాని యొక్క మానిటరీ వాల్యూ ఎంత ఉంది, దాని యొక్క వాల్యూస్ ప్రొవైడ్ చేశారు. సో మనకి మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, సో ఇఫ్ ఏ కంట్రీ ఇస్ ఎ బిగ్, ఒక కంట్రీ బిగ్ ఎప్పుడు అవుతుందంటే, సో ఏరియా అనేది అట్లీస్ట్ 3 మిలియన్ ఉండాలి. లెట్స్ సే దీని ఏరియా ఏదైతే ఉందో, కంట్రీ ఏరియా అట్లీస్ట్ 3 మిలియన్ ఉండాలి. 3 మిలియన్, అట్లీస్ట్ 3 మిలియన్ అంటే ఏంటి, మినిమం 3 మిలియన్, దానికన్నా ఎక్కువ. సో మనం ఏం చేస్తామంటే, యా, 3 మిలియన్ ఎక్కువ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ ని గెట్ చేసుకుంటాం. ఇంకో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ఇట్ హాస్ ద పాపులేషన్ అట్లీస్ట్ 25 మిలియన్ అన్నాడు. సో 25 మిలియన్ అంటే, సో మనకి 25 మిలియన్ అంటే సో 20 to 30 ఇన్ బిట్వీన్ మనకి ఇక్కడ వస్తుంది ఆ పాపులేషన్. సో అట్లీస్ట్ 25 మిలియన్ అంటే 25 మిలియన్ నుంచి అబౌవ్ ఉండాలి, మినిమం 25 మిలియన్. సో దానికన్నా ఎంతైనా అవ్వచ్చు. సో మనకి ఈ పాపులేషన్ ఎంత ఉందో, సో ఆ రెస్పెక్టివ్ రికార్డ్స్ ని గెట్ చేసుకుంటాం. ఇక్కడ ఆర్ అనే కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. సో మనం ఇక్కడ ఆర్ అనే కండిషన్, సో ఆర్ అనే ట్రూత్ తెలుసు కదా, అట్లీస్ట్ మనకి ఒక ట్రూ అయినా ఉంటే రెండిట్లో అది ట్రూ గా రిటర్న్ చేస్తుంది. సో రెండు ఫాల్స్ ఉంటే డెఫినెట్ గా ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో మన ఆ కండిషన్ రాసుకొని మన రెస్పెక్టివ్ రికార్డ్స్ ని గెట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. నౌ రైటింగ్ క్వరీ. సో ఫస్ట్ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, సో నేమ్, పాపులేషన్, ఏరియా, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కాలమ్స్ మనకి ఈ కాలమ్స్ ని మనం గెట్ చేసుకోవాలి. సో సెలెక్ట్. సో వాట్ ఆర్ ది కాలమ్స్, నేమ్ అండ్ ద పాపులేషన్ అండ్ ఏరియా. ఏరియా ఫ్రమ్, సో ఫ్రమ్ విచ్ టేబుల్, విచ్ టేబుల్, వరల్డ్ టేబుల్. సో వరల్డ్ టేబుల్. సో మనకి ఆల్, మనకి ఈ టేబుల్ వస్తుంది. సో దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే, సో ఏరియా అనేది అట్లీస్ట్ 3 మిలియన్ ఉండాలి. సో 3 మిలియన్ కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్.
ఆర్ అండ్ పాపులేషన్ అట్లీస్ట్ 25 మిలియన్స్ ఉండాలి. సో వేర్ 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 ఏరియా ఏరియా ఎంత ఉండాలి? 3 మిలియన్స్. ఆర్ పాపులేషన్ ఎంత? 25 మిలియన్ అట్లీస్ట్. ఏరియా అట్లీస్ట్. సో 3 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. అండ్ పాపులేషన్ అంటే అట్లీస్ట్ అన్నది. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మనకి ఏదైనా ఆర్డర్ గా అన్నాడా, అంటే ఆర్డర్ గా ఉండాలి. రిటర్న్ ద రిజల్ట్ ఎనీ ఆర్డర్. సో మనకి ఆర్డర్ క్లాజ్ నాట్ రిక్వైర్డ్. సో ఎగ్జిక్యూట్ చేస్తే సో మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ ఏదైతే వచ్చింది. సో అవుట్పుట్ ఏంటి? నేమ్ ఆఫ్ఘనిస్తాన్ అల్జీరియా, ఆఫ్ఘనిస్తాన్ అల్జీరియా అండ్ పాపులేషన్ అండ్ ఏరియా. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. సో మనం సేమ్ టేబుల్ మన SQL లో లోడ్ చేసుకున్నాను. బ్యాక్ ఎండ్ లో మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, మనకి ఎందుకు ఆ టూ రికార్డ్స్ వస్తున్నాయో డిస్కస్ చేసుకుందాం. సో మనకేం కావాలి? 3 కాలమ్స్ కావాలి కదా, నేమ్ పాపులేషన్ ఏరియా. సో ఐఎమ్ యూజింగ్ దోస్ నేమ్ పాపులేషన్ ఏరియా కాలమ్స్. సో నాకు ఈ డేటా ఉంది. సో నేను ఫస్ట్ కండిషన్ రాసుకుంటాను. ఫస్ట్ కండిషన్ ఏంటి నార్మల్ గా? సో అట్లీస్ట్ 3 మిలియన్ అన్నాడు. అట్లీస్ట్ 3 మిలియన్. సో మనకు కేస్ స్టేట్మెంట్లు రాసుకుంటా. కేస్ స్టేట్మెంట్ రాసుకుంటాం. వెన్ వెన్ ఏరియా అట్లీస్ట్ అన్నాడు. సో ఏరియా ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మిలియన్. దెన్ ట్రూ, ఎల్స్ ఫాల్స్. సో అండ్ యాజ్ ఏ ఫస్ట్ కండిషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. కామన్. సిమిలర్లీ సెకండ్ కండిషన్ ఏంటి? అట్లీస్ట్ 25 మిలియన్స్. కేస్ వెన్ పాపులేషన్ అట్లీస్ట్ 25 మిలియన్స్. సో అట్లీస్ట్ minimum. So greater than equal to 25 millions. So then true, else false. And as a second condition. సో మనకి ఏంటి? ఈ 2 కండిషన్స్ వచ్చాయి. 2 కండిషన్స్ మధ్యన ఆర్ ఉంది. సో ఆర్ పెట్టి మనం కంబైన్డ్ గా ఫైనల్ లాజిక్ రాసుకున్నాం. కేస్ వెన్ ఏరియా గ్రేటర్ than equal to ఆర్ కండిషన్, ద పాపులేషన్, దెన్ else false.
ఫైనల్ కండిషన్. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎన్ని రికార్డ్స్ స్టోర్ వచ్చాయి, 2 రికార్డ్స్ స్టోర్ వచ్చాయి. సో 2 రికార్డ్స్ వచ్చాయి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆల్వేస్ ఎనీ బిఐ టూల్ కానీ సీక్వెల్ లో కానీ ఓన్లీ 2 రికార్డ్సే మనకి మనకి షో చేస్తాయి. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ కండిషన్ రాసేటప్పుడు ఓన్లీ ఓన్లీ 2 రికార్డ్స్ షో చేస్తాయి. సో ఇక్కడ 2 రికార్డ్స్ ఏంటి, ఫైనల్ లాజిక్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ అల్జీరియా. సో మీకు అవుట్పుట్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ అల్జీరియా. సో ఫైనల్ కండిషన్ ఏంటి మనకి, వేర్ కండిషన్ లో ఇప్పుడు రాస్తాం. సో వేర్ కండిషన్ లో మనకి ఆర్ లాజిక్ రాస్తాం. రాస్తే మనకి ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్ ఎండ్ లో మనకి ఇలా జరుగుతుంది. కండిషన్ రాసేటప్పుడు మనకి ఆర్ అనే కండిషన్ వేర్ లో రాసేటప్పుడు బ్యాక్ ఎండ్ లో ఈ రెండు జరిగి సో ఇది రిటర్న్ చేస్తాయి. సో ఇది రిటర్న్ చేసేటప్పుడు ఓన్లీ 2 రికార్డ్స్ మనకి అవుట్పుట్ లో చూపిస్తాయి. సో మనకి రిక్వైర్డ్ కాలమ్స్ ఏంటి, ఈ కాలమ్స్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ కామెంట్ చేస్తున్నా, బికాజ్ మనకి అవుట్పుట్ లో ఇది అవసరం లేదు. జస్ట్ ఫర్ డీబగింగ్ పర్పస్ కే నేను క్రియేట్ చేశాను. కంట్రోల్ K, C కామెంట్. సో నో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకి సో కామా కూడా తీసేయాలి. ఓకే, రన్ చేస్తే మనకి రిక్వైర్డ్ కాలమ్ విత్ రిక్వైర్డ్ రికార్డ్స్ వస్తుంది. సో ఇచ్చిద్దామా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe. Please like it if you are really interested in these kind of topics. So I will do the topics very frequently. Thank you so much. వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కంటెంట్ నేను చేయాలని అనుకుంటే ఛానల్కి సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తర్వాత ట్యూటోరియల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.